కూటమి ప్రభుత్వం వ్యవహారం ఎలా ఉంది అంటే సంపద సృష్టి అని చెప్పి మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ లాగా ఆయన ఒక విజనరీ అంటారు. మరి ఆయన విజనరీ అంటే ఇదేనా? మరి ఈ మద్యం అమ్మకాలను అడ్డు పెట్టుకొని దీన్నైనా సంపద సృష్టి అని ఆయనకు ఒక ప్రశ్న అడుగుతున్నా ఒక మహిళగా. ఎందుకంటే ఈ రోజు విశాఖపట్నం అనేది చాలా ప్రశాంతత కొలువైనది. మరి ఇక్కడ ఎక్కడ ఎలాంటి గొడవలు కానీ ఏవి కానీ ఉండదు విశాఖపట్నం అంటే. మరి అలాంటిది ఈ విశాఖపట్నం ఇలాంటి బీచ్ షాక్స్ అని చెప్పి మీరు ఇప్పటికి డెవలప్మెంట్ చేయట్లేదు సరికదా. మరి ఇలాంటివి ఈ బీచ్ షాక్స్ అని చెప్పి ఎక్కడో గోవా తాలూకా సంస్కృతిని ఇక్కడ తెచ్చి పెట్టడం నిజంగా దురదృష్టకరం. మరి ఎంతగానో పేరున్న ఈ వైజాగ్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఇక్కడ యువతని బ్రతకనిస్తారు అసలు మీరు? మరి ఈ రోజు తల్లిదండ్రులు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళని ప్రయోజకులు చేసి వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదిస్తే వాళ్ళ దగ్గర ఉండి ప్రశాంత జీవితం కోరుకుంటున్నాం. మరి వాళ్ళందరికీ కూడాను ఏం జరుగుతుంది? మరి వాళ్ళ పిల్లలు ఇప్పుడు వైజాగ్ లో బీచ్ షాప్స్ పెట్టి బార్లు తెరిస్తే మరి వాళ్ళంతా మామూలుగాను ఫ్రెండ్స్ తో వచ్చినా కానీ అసలు ఎలా వచ్చినాక మరి డైరెక్ట్ గా ఇక్కడ కూడా మందు ఇప్పుడు ఆల్రెడీ మందు అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది మీ హయాంలో. మరి ఒక 2 సంవత్సరాల నుంచి వీధికి ఉంటున్నాయి. అలాగే సందులకు కూడా మందు అనేది దొరికేస్తుంది. మరి ఏదో ప్రశాంతత కోసం మరి విశాఖపట్నం మరి బీచ్ కి వస్తే మరి బీచ్ లో కూడా ప్రశాంతంగా లేకుండా ఇక్కడ కూడా మద్యం అమ్మకాలు పెడితే మరి ఆ యువతకి ఏం జరుగుతుంది? మరి ఒక నలుగురు తాగిన చోట ఇంకొక నలుగురు వచ్చి చూసినప్పుడు వాళ్ళకి కూడా తాగాలనిపిస్తుంది. అలాగే తాగి అలా సరదాగా అలా ఆ కెరటాలు వస్తున్నాయి కదా కొంచెం అలా దిగుదాము అనే ఒక దీంతోని ఒక అన్కాన్షియస్ గా ఉంటారు వాళ్ళు. ఆ టైంలోని దిగుతారు, ప్రమాదాలు జరుగుతాయి. దీనికి సమాధానం ఆ తల్లిదండ్రులకు సమాధానం మీరు చెప్తారా? ఇప్పుడు పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు మీరు ఏ సమాధానం చెప్తారా? మీరు ఏ విధంగా ఈ విశాఖపట్నాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటారు, ఏమంటారు, అది ఇప్పుడు వచ్చి ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మరి డెవలప్మెంట్ లేనప్పుడు వదిలేయండి మమ్మల్ని ఇలా ప్రశాంతంగా ఉండకుండా. మరి ఈ రోజు మహిళలందరూ కూడాను ఈ రోజు జరిగే ర్యాలీ ఎలా ఉంది అంటే ఇది మీకు జస్ట్ చిన్న శాంపిల్ మాత్రమేను. మీరు తీసుకునే జీవాన్ని వెనక్కి తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ రోజు జరిగే ర్యాలీ ఇంతకింత రెట్టింపు చేసి మరి మహిళా లోకం అంతా కూడా ఈ రోజు ఏ విధంగా అయితే మిమ్మల్ని వ్యతిరేకించారో మరి అదే మహిళా లోకం అంతా కూడా మిమ్మల్ని ఇక్కడ బీచ్ షాక్స్ పెట్టకుండా మేము చేస్తాము. మరి మద్యానికి పనిచేస్తుందా? మరి గోవా చేయడానికి పనిచేస్తుందా? డెవలప్మెంట్ చేయాలంటే ఎన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయాలి. టూరిజం చేస్తాము అంటున్నారు. టూరిజం చేయాలంటే మంచి మంచి పార్కులు పెట్టండి. మీ స్థలాలన్నీ రూపాయికి 99 పైసలకి అమ్మేస్తుంటుంటే ఇంకా స్థలం ఎక్కడ ఉంటుంది? డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది వైజాగ్ లోని? మరి డెవలప్మెంట్ అంటే అది ఒక ఏదో వండర్ వరల్డ్ పెట్టడం, అలాగే అందులో జాబ్స్ ఎంతమందికి వస్తాయి? ఈ రోజు మీరు ఫ్రీ బస్ అంటూ ఒకటి పెట్టారు. మరి ఆటో వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలందరూ కూడా ఈ రోజు ఎంత తిండి కూడా లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎవరు ఆటో ఎక్కరు, ఎందుకంటే ఫ్రీ బస్ ఎక్కుతారు కదా. అలా అన్యాయం జరిగింది. మరి ఇలాంటి వాటిలో డెవలప్మెంట్ చేశారనుకోండి, ఇలా పార్కులు అలాంటివి ఏవైనా చేస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు అలాగైనా యువతకి అలాగే చెడిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో మరి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కదా. మరి అలా చేయకుండా ఎందుకండి ఎవరికి పనికొస్తాయి ఇవన్నీ? మీకు అంతగా పెట్టుకోండి, మీరు అమరావతి దగ్గర పెట్టుకోండి. ఆల్రెడీ డెవలప్మెంట్ అని చెప్పి ఉన్న డబ్బులన్నీ తెచ్చి పెడుతున్నారు కదా. అక్కడ డెవలప్మెంట్ అని చెప్పి అమరావతి అని చెప్పి ఒక ప్రజలందరినీ ఒక భ్రమలో పెట్టి ఈ రోజు అక్కడ అమరావతిని అని చెప్పి డెవలప్ చేస్తున్నప్పుడు మరి బీచ్ షాక్స్ కూడా అక్కడే పెట్టుకోండి. అంతేగాని మా వైజాగ్ ని పాడు చేయడం చూస్తే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోము. అలాగే వైసీపీ తరఫు నుంచి అలాగే మా మహిళగా అలాగే విశాఖపట్నం వాసిగా కూడా మేము ఇలాంటివి ఖండిస్తున్నాము. ఇదే కానీ మీరు ఈ జీవోను వెనక్కి తీసుకోకుండా ఉంటే ఇలాంటి నిరసనల ప్రోగ్రామ్ ఇంకా జరుగుతాయి. మీరు ఎటువంటివి కూడా పెట్టడానికి వీల్లేదని తెలియజేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మీరు ఇంకా ఎలాంటి పోరాటాలు చేస్తారు? ఈ రోజు జరిగే పోరాటం అనే చిన్న శాంపిల్ మాత్రమేను. అలాగే ఇలాంటి పోరాటాలు చాలా జరుగుతాయి. ఇంకా అసలు ఈ పోరాటం ఎలా ఉంటదంటే మీరు కూడా ఊహించలేరు, అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు పెడతాము అనే ఒక మొండి వైఖరితోని ఏవైనా వాళ్ళ జీవాన్ని వెనక్కి తీసుకోకుండాను వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తగ్గకుండా పెట్టినట్లయితే ఇంతగా గట్టింపు కూడా ఉంటుంది. మరి వాళ్ళకి ఏం వ్యతిరేకించడం కాదు, మరి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో మెయిన్ గాను పేద మధ్యతరగతి కుటుంబాలే వ్యతిరేకిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఏదో కొద్దిపాటి సంపాదనని
ఇలా బీచ్ షాప్స్ పెడితే ఎవరు మాత్రం రారు? ఇక్కడ అందరూ నలుగురు తాగుతున్నప్పుడు ఎవరికైనా రావాలనిపిస్తుంది కదా. మరి ఆ కుటుంబాలకి నష్టం జరుగుతుంది కనుక వాళ్ళే ఎవరైతే మీకు ఓటేసి గెలిపించుకున్నారో వాళ్ళే మీకు వ్యతిరేకిస్తుంటారు. అలాగే రేపు పొద్దున్న మీరు మళ్ళీ ఎలక్షన్ కి ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని మీరు మళ్ళీ వస్తారు? మరి ఇలాంటి మహిళలందరికీ మీరు మాట ఇచ్చి తప్పారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ విధంగా కూడా వాళ్ళు వెన్నుపోటు పొడిస్తే మరి ఏ విధంగా మీరు నెక్స్ట్ ఎలక్షన్ కి దిగుతారు? వాళ్ళు ఎలా ఓటేస్తారు? కూడా మీరు ఎలా గెలుస్తారు?